నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గ్రామ స్థాయి నుండి ఆర్య వయసులు సంఘటితమై సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఆర్య వయసు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని సత్యనారాయణ. హరిహర సుతునికి 18 రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేక పూజలు, విశేషంగా పాల్గొన్న మాలధారులైన స్వాములు. సంక్షేమ బాలికల హాస్టల్లో ప్రయోజకర సేవా కార్యక్రమాలు ముదావహం. నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు. చదువు లేకపోయినా ప్రతిభతో రాణిస్తున్న కార్మిక నాయకులకు శ్రమయోగ చైతే ప్రతిభా పురస్కారాలు. మండల కేంద్రమైన కొల్లిపర్లోని యెరూషలేం చర్చి నందు ఆదివారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజంప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని యెరూషలేం చర్చి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు కృష్ణా జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్లు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి గ్రామంలో సాదర స్వాగతం లభించింది. సెమీ క్రిస్మస్ సంబరాల్లో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభివృద్ధి చేసిన చర్చి పై అంతస్తును ప్రారంభించారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకను ఉద్దేశించి కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ తన బాల్యంలో రావిపాడు గ్రామంలో తాను పెరిగానని, ఆ గ్రామంలో క్రీస్తును ఆరాధించే వారి నడుమ తన బాల్యం గడిచిందని అన్నారు. తన ఉన్నతి కోసం అమెరికాలో ఏర్పాటు చేసిన కంపెనీల్లో క్రీస్తు ఆరాధికులు అధిక సంఖ్యలో ఉన్నారని, ప్రతి సంవత్సరం తమ కంపెనీల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. తాను అమెరికాలో లేకున్నా తన కంపెనీలు వారే నడిపిస్తున్నారని అన్నారు. దసరా ఎలా ఉంటాయో 25 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకను కూడా అలాగే చేసుకుంటామని చెప్పారు. క్రీస్తు బోధనల సారాంశాన్ని చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి క్షణం కూడా అనుభవిస్తానని చెబుతూ కత్తి కన్నా కరుణ గొప్పదని, కక్ష కన్నా క్షమాభిక్ష గొప్పదని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని అన్నారు. క్రీస్తు బోధనలు కులమతాలకు అతీతంగా ఆచరణీయమైనవని అన్నారు. ప్రతి ఏటా నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్న ఈసారి నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆణిముత్యం వంటి మన ప్రాంత నాయకులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొనడం ఒక శుభపరిణామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి క్రీస్తు జన్మదినోత్సవానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మాజీ మంత్రి ఆలపాటి తమదైన శైలిలో వివరించారు. క్రీస్తు పుట్టుక తరువాత ఆధ్యాత్మికలో చోటు చేసుకున్న పెను మార్పులు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక రాజకీయాల్లో వచ్చిన మార్పులను ఆయన విశ్లేషించారు. విశేషంగా నిర్వహించిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో గ్రామ పార్టీ, మండల పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, సంఘస్థులు, దైవ సేవకులు పాల్గొన్నారు. రావిపాడు గ్రామంలో పెరిగాను. రావిపాడు గ్రామంలో కూడా చాలామంది 50% పైన కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడంతా. నేను చదువుకున్నది క్రిస్టియన్ స్కూల్. చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్స్ అందరూ కూడా నన్స్. చిన్నప్పుడు 5 సంవత్సరాల వరకు అక్కడ చదివా. అమ్మనైతే ఏ విధంగా మర్చిపోలేనో, ఆ రోజు వారు వారి జీవితాలను త్యాగం చేసి మా దగ్గరికి ఎక్కడి నుంచో, కేరళ నుంచి, వేరే ప్రాంతాల నుంచి వచ్చి మా గురించి చదువు చెప్పిన వాళ్ళను కూడా ఎప్పటికీ నేను మర్చిపోలేను. నేను మీలాగా రోజు బైబిల్ చదవకపోవచ్చు, కానీ వాళ్ళు ఏ విధంగా అయితే నా మీద ప్రేమ చూపించారో, కరుణ చూపించారో, అవి చిన్నప్పుడు మనకి ఏదైతే పడతాయో పెద్ద అయిన తర్వాత కూడా మనం అదే విధంగా మనం చేస్తాం. ఈరోజు నేను ఒక డాక్టర్ అయ్యానన్నా, ఒక బిజినెస్ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నామన్నా, ఈరోజు ప్రజాసేవలోకి వచ్చి మీ అందరికీ ప్రజాసేవ చేస్తూ ఉన్నామన్నా, ఆ రోజు చిన్నప్పుడు ఉన్నటువంటి నాకు నేర్పినటువంటి పాఠాలని మీ అందరికీ నేను ఒకసారి గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను. గత 25 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా. అమెరికాలో నాకు 500 మంది ఎంప్లాయీస్ ఉంటే 400 మంది క్రిస్టియన్సే ఉన్నారు. అందులో అంతా అమెరికాలో ఉండేవాళ్ళు అంతా కూడా. అందులో అందరూ తెల్లవాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళే నా కంపెనీని ఇప్పుడు నేను ఇక్కడ 24 గంటలు ఉన్నా కూడా వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తూ ఉందంటే 2 నెలలకు ముందే ఒక పండగ వాతావరణం ఉంటుంది అక్కడ. ఎందుకంటే
పిల్లలు కానీ మా భార్య కానీ వెళ్ళి క్రిస్మస్ ట్రీ కొనుక్కొని వచ్చి కార్యక్రమం లాగా చేసుకుంటా ఉండొచ్చు. నా పిల్లలంతా కూడా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటూ క్రిస్మస్ అనేది దీపావళి సంక్రాంతి ఎలా చేసుకుంటామో అదేవిధంగా క్రిస్మస్ని వారి జీవితాలతో భాగం చేసుకుంటూ వస్తూ ఉన్నాం 25 సంవత్సరాలుగా. ప్రతి సంవత్సరం మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మనకున్న పెద్దల్ని, చర్చి బిషప్స్ని, ఫాదర్స్ని పిలిచి వాళ్ళందరినీ గౌరవించుకోవటం మనకి ఈ సాంప్రదాయం ఆనవాయితీగా రావటమే కాకుండా మనందరి మధ్యలో ఎవరి మతం వాళ్ళకు ఉన్నా కూడా మతాల మధ్య సుహృద్భావం, ఒకరి మతాన్ని ఇంకొక మతం వారు గౌరవించుకుంటూ మనందరం కూడా సహజీవనం చేయాల్సినటువంటి నేపథ్యం. అందుకనే నీ వలే నీ పొరుగువాడిని చూడటమే ధర్మం అని క్రైస్తవ మతం చెప్పుకునే మొదటి వాక్యం. మరి మనందరికీ తెలుసు కాలాన్ని ఏ రకంగా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనే భావం ఉందో, మేము అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీగా రాజకీయాలను కూడా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా బిఫోర్ తెలుగుదేశం ఆఫ్టర్ తెలుగుదేశం అని చెప్పుకుంటూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం తర్వాత సామాన్య మానవుడికి గొడ్డగాడ బుడ్డాడికి కూడా రాజకీయం నేర్పినటువంటి నాయకుడు, నాయకత్వం తెలుగుదేశం పార్టీ. మన కోసం, మన పాపాత్ముల కోసం ప్రాణాలు అర్పించినటువంటి క్రైస్తవుడు మన దేవదేవుడు. అదే రకంగా మీకోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ అట్టడుగునున్న పేదరికాన్ని పోగొట్టడానికి నిరంతరం ప్రయత్నించే నాయకత్వం తెలుగుదేశం పార్టీ. చూడండి, యేసు ప్రభువుకి తెలుగుదేశం పార్టీకి ఎంత సంబంధం ఉందో. మాయ మాటలు చెప్పే పార్టీ కాదు, మసిపూసి మారేడికాయ చేసేది అంతకంటే కాదు. స్థానిక మారిష్పేటలోని పెండాల వెంకట్రావు శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రథమ సమావేశం ఆదివారం సంఘం అధ్యక్షులు పెండ్యాల సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ హాజరై సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి సంఘం బలోపేతం చేసేందుకు సంఘీయులు ఐక్యంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు రూరల్ జిల్లా సంఘం సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల సుబ్బారావు మాట్లాడుతూ సంఘీయుల సమస్యల పరిష్కారానికి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. సంఘం సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రామ సత్యనారాయణను సంఘీయులు సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెండ్యాల వెంకట్రావు, కౌన్సిలర్ దేశు యుగంధర్, సంఘం జిల్లా కార్యదర్శి వనమా వేణుగోపాలరావు, కోశాధికారి గుర్రం భాస్కర్, వెంకట్ సుధీర్, జిల్లా మాజీ అధ్యక్షులు బాపర్పల్లి ప్రభాకర్, లక్ష్మీ వరప్రసాదరావు, కొత్తూరి వెంకట గోపాలరావు, కొల్లిపర వెంకట సుబ్బారావు, పలు పట్టణ మండల సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సూర్యుడు ఎలా ఉంటాడు ఆ విధంగా ఈ యొక్క మహాసభ మంచి ఉజ్వల భవిష్యత్తుగా పైకి వస్తున్నది. ఏ జిల్లాకి గుంటూరు జిల్లా కానీ మంది రూరల్ మండలం, ఈ రూరల్ మండలంలో ఎవరైతే మాజీ అధ్యక్షులు ఉన్నారో మీ అందరి సహాయ సహకారాలతో మరి యొక్క కార్యక్రమంలో మరి అధ్యక్ష పదవులు స్వీకరించడం జరిగింది. మనకి ఎగనిస్ట్గా చేశారండి. మరి వాళ్ళు ఎగనిస్ట్గా చేసిన దానికి ఆ పార్టీ పతనం అయిపోయింది. అమ్మవారు చూసి త్యాగ చూపించిందండి. అట్లానే మనం ఎవరికి కూడా అన్యాయం చేయకండి. మనకు తెలిసినంత కూడా తెలిస్తే మంచి చేయండి, లేకపోతే మాకు తెలియదు మెదకుండండి. నా యొక్క పాలసీ అది. అట్లా ఉన్నవాడికే భగవంతుడు ఆయుధారోగ్యులు ఇస్తారు, పైకి తీసుకెళ్తారండి. లోపల బయట పెట్టుకొని దెబ్బ కొట్టేవారు మన 6 వయసులు ఎవరు చేయొద్దండి. విషయం దానికి ఎదనుంటే సర్దుకుపోయిన మండలాలు కానీ మరి పట్టణాలు కానీ చిన్న చిన్న వివాదాలు వస్తున్నాయి. ఆ ఊళ్ళో మన ఒడిశా పెద్దలతో మాట్లాడుకొని చర్చించుకొని ఇంత కాదని ఇట్లా చెప్పేసి చేసుకొని పోతేది అట్లా సులువు చేసుకుంటే బాగుంటుంది. కానీ పట్టుదలలో పోయి మనం గందరగోళం సృష్టించుకొని చేసుకుంటే అది పద్ధతి కాదని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నానని. ఈ జిల్లాలో ఉన్న మండలాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు అందరూ హాజరవడం జరిగింది. ఆర్యవైశ్యులందరూ కూడా కలిసి ఉండాలని, గ్రామస్థాయి నుంచి పటిష్టపరుచుకుంటూ స్టేట్ వరకు కూడా బలపరచాలని చెప్పి మేము కోరుతున్నాం. రాజకీయాలు బయట చూసుకోండి, మన లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఆర్యవైశ్యులే అని చెప్పి మేము తెలియపరచడం జరుగుతుంది. కావున మనకి మన ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యత్వం కూడా జిల్లా అధ్యక్షుల ద్వారా ప్రతి మండలాలు, గ్రామాల్లో కూడా తొందరగా కట్టించాలని చెప్పి మనం చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ
పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మేము చాలా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు, దానికి కూడా మా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఇలాగ సమావేశాలు ఏర్పరచుకొని మన యొక్క సంఘీయుల యొక్క కులంలో అనేక రకాల సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వ్యాపార సంస్థలు కానీ అనేక రకాల ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ముందుకెళ్ళి చేద్దామని చెప్పి ఏ ఒక్క ఆలోచన లేదు. సంఘంలో కూడా రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా గతంలో పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి అలాంటివి కాకుండా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి చక్కటి ఒక సంఘం మహాసభ ఏర్పడింది. అలాగే జిల్లాలో కూడా మంచి సంఘం ఏర్పడింది. ఈ రోజున మనకి పెండాల సుబ్బారావు గారు అంటే తెనాలి పట్టణంలో తెనాలి వాసవి సేవా సమితి అనేసి ఆ యొక్క సంస్థకి దగ్గరగా 20 నుంచి 25 సంవత్సరాల మట్టి సేవా సంస్థకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ పేదలందరికీ కంటి ఆపరేషన్లు కానీ కుట్టు మిషన్లు కానీ అలాగే పేద ఆదివేసినటువంటి మహిళలకి పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఇక్కడ పెళ్లి చేస్తున్నటువంటి పరిస్థితి. తెనాలి పట్టణంలోని 23 వార్డు పరిధిలో గల చంద్రబాబు నాయుడు కాలనీ నందు అర్ధరాత్రి పూట ఏర్పాటు చేసిన మేరీమాత విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు పోలీసులు తొలగించే ప్రయత్నం చేయగా స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఆదివారం నెలకొంది. తెనాలి పట్టణంలోని 23 వార్డు పరిధిలో గల చంద్రబాబు నాయుడు కాలనీలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ తెనాలి పురపాలక సంఘ అధికారులు 3 టౌన్ పోలీసుల సహకారంతో ప్రభుత్వ స్థలంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన మేరీమాత విగ్రహాన్ని అట్లే గత 20 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఉన్న హిందువులకు చెందిన అంకమ్మ చెట్టును సైతం అధికారులు తొలగించారు. ఈ క్రమంలో ఆ ప్రాంత వాసులు అధికారుల తీరుపై తమ తీవ్ర నిరసన గళమెత్తారు. పోలీసులపై తిరుగుబాటు చేశారు. మేరీమాత విగ్రహం ఏర్పాటు చేసిన ఆ ప్రాంత వాసుల ప్రతినిధి పాస్టర్ మీడియాతో మాట్లాడుతూ అది ప్రభుత్వ స్థలమేనని, అయితే తమ సంఘీయుల చర్చికి ఇస్తామని గతంలో నాయకులు వాగ్దానం చేశారని, పార్కు ఏర్పాటు చేస్తానని తెలియడంతో స్థానిక యువత మేరీమాత విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారని అన్నారు. మున్సిపల్ అధికారులు పోలీసులు అమానుషంగా విగ్రహం తొలగించడానికి రావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అంకమ్మ చెట్టును తొలగించాలని, ఆ తర్వాతే మేరీమాత విగ్రహాన్ని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అధికారులు అంకమ్మ చెట్టును తొలగించడంతో అక్కడ గత 20 ఏళ్లుగా ఆ చెట్టులకు పూజలు చేస్తున్న స్థానికులు సైతం మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర గళమెత్తారు. మొత్తానికి ప్రభుత్వ స్థలంలో పార్కు ఏర్పాటు ఏమో గానీ 2 మత సాంప్రదాయాలకు చెందిన కాలనీ వాసుల్లో విభేదాలకు అధికారులు తావు కల్పించే తీరుగా ఉంది. సున్నితమైన అంశంగా మారే వివాదంలో అధికారులు తమ పరిధిలో ఉన్న అంశాన్ని కూడా మీడియాకు చెప్పేందుకు ఇష్టపడకపోవడం కొసమెరుపు. మనం అక్రమంగా ఏమి చేయటం లేదు. ఆమె సృష్టికి కారణభూతులైన యేసుక్రీస్తుని మోసిన మరియమ్మ తల్లి. అయితే అందరూ సహోదరులు గతంలో 5 ఏళ్ల క్రితమే ఇక్కడ ఆలయం ఇస్తామని మాకు మాటిచ్చారు ప్రముఖులు. ఆ మాటిచ్చిన సమయంలో మా యవ్వన పిల్లలు రాత్రికాల సమయంలో వారు ఏం చేశారంటే చిన్న మరియమ్మని తెచ్చి అక్కడ పెడతాం జరిగింది. పెద్దవాళ్ళు మీరు అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరో మీకు ఫోన్ చేశారు, ఓకే అది గవర్నమెంట్ స్థలమే, క్షమాపణ కనుక మనం చెప్పాలి. అయ్యా మీరు అది పెడతాం తప్పు, అక్కడ పెట్టొద్దని ఫస్ట్ చెప్పాలి. ఆ ఫస్ట్ అలాగ చెప్పకుండా మీరు చేసిన మొదటి కారణం ఏంటంటే మీ చేతిలో అధికారం ఉన్నదని మీరంత రౌడీలుగా ప్రవర్తించడం అది చాలా తప్పు. మీరు మాట్లాడండి, ఆ స్థలంలో మాట్లాడండి. అక్కడ ఆడబిడ్డని పట్టుకొని మాకు ఆత్మీయ బిడ్డల్ని మరి యవ్వన బిడ్డల్ని కొడతాము చాలా తప్పు. వాక్యం అనేది వాక్యమే, వాస్తవం అనేది వాస్తవమే. ఆ వాస్తవానికి మీరు చూడాలి. ఇక్కడ పెద్ద పెద్ద విందులు జరుగుతుంటే ఈ సిఐ గారు ఏం చేశారు, ఈ ఎస్ఐలు ఏం చేశారు, ఈ అధికారులు ఏం చేశారు? 23వ వార్డు 9వ లైను మేము మరింత 25 క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము. అందుకని మేము ఇక్కడ
ఖాళీ ప్లేస్ ఉంటే కడుపుతల్లి బొమ్మ పెట్టుకున్నాము. రాత్రి పెట్టుకున్నందుకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అరిస్తే మేము ఏదో కస్టమర్స్ పండుగ కానీ మేము పెట్టుకున్నాము అని మేము చెప్పాము. వాళ్ళు వెళ్ళడం జరిగింది. తర్వాత పోలీసు మొత్తం వచ్చేసారు. వచ్చి సీఏ గారు పిల్లలని తల్లులని రొమ్ముల మీద గుడ్డలు పొయ్యేదాకా కొట్టేసేసేసాడు. కొట్టేసేసి జుట్లు పట్టుకొని లాగి నాకు బీభత్సం చేశాడు. సీఏ గారు వచ్చేసి మా ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళని కొట్టమని చెప్పలా. పదవి ఉండే గవర్నమెంట్ జాబులు ఉంటే ఉండొచ్చు, కొట్టమని చెప్పలా ఎవరో. కానీ మందలించాలేదని ఉంటే చెప్పాలి. మేమేం తప్పులు చేయలేదు కదా. మమ్మల్ని లీవాదాన్ని వచ్చి మా పేట మీదకి వచ్చి మమ్మల్ని లీవాదాన్ని మేము పండుగ చేసుకునే సమయంలో మమ్మల్ని ఎట్ట కొడతానికి మేము ఎవరి దగ్గర అన్నా ఏ గుళ్ళు పెట్టుకున్నారు మేము వెళ్ళామన్నా వాళ్ళని అభ్యర్థన పెట్టామా? మేము పెట్టలా. మా దగ్గరికే వచ్చి ఎందుకు కొట్టాలట మమ్మల్ని? ఇది న్యాయమేనా? న్యాయం మాకు మీరు ఏది చేస్తారో మాకు న్యాయం చెయ్యాలి, మాకు న్యాయం చెప్పాలి. నేను 21 సంవత్సరం అయింది ఇక్కడ అమ్మవారిని స్థాపించి మొక్కబెట్టి 21 సంవత్సరం నుంచి పూజలు చేస్తున్నాను. 5 సంవత్సరాలకు ఒకసారి 1000 మందికి అన్న సంతర్పణ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు సీఎం కాలనీలో 8వ లైన్లో కాలవడ్డున ఉంది అమ్మవారి పేటకం అంకమ్మ తల్లి గుడి. 21 సంవత్సరం నుంచి పూజలు చేసుకుంటా ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మాకు తెలియకుండా పోలీసు వారు వచ్చి మేము ఆటోకి వెళ్ళేస్తాడు మొత్తం కొట్టేశారు సార్. ఎందుకో ఏమి చెప్పలేదు సార్. అంకమ్మ సార్ మేము 21 సంవత్సరం నుంచి అమ్మవారిని కొలుచుకుంటున్నాం. అసలు మాట మంచి ఏమి చెప్పుకోకుండా వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి తీయమన్నారని పోలీసు వారు వచ్చి ఇది మొత్తం పడేపించేశారు. సార్లు కూడా వచ్చారు. మరి ఎందుకు పడేస్తున్నారో కూడా తెలియలే మాకు. మేము అడుగుతుంటే తీసేయాలి అంటున్నారు సార్. మమ్మల్ని తీసేయాలి, మీ ఏమంటే చదువుకోండి అంటున్నారు. ఏం చదువుకుంటామో మొత్తం దవసం చేసి పడేశారు ఇక్కడ. మరి ఆ గుడి ఏం అడ్డ వచ్చిందో పోనీ అడ్డ వచ్చింది చెప్పాలి కదా సార్ మాకు. మరి మాకు తీసేయాలన్న మాట అంటున్నారు. పడేసేయండి పునాదులతో సగా కళ్ళకిచ్చి పడేశారు. మేము అమ్మవారిని కొలుచుకుంటాం. 5 ఏళ్ళకి ఒకసారి అమ్మవారి కొలుపులు చేస్తాం మేము అంకమ్మ తల్లిని. మాకు అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇన్ని సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడే జరిగింది. 1000 మంది భోజనాలు కూడా చేస్తాము, 2 పొట్టేళ్ళు కోస్తాము. తెలుసు, కాలనీ మొత్తం తెలుసు. సిబిఎన్ కాలనీలో ఇరిగేషన్ ఛానల్ ఒకటి ఉంది. ఆ మధ్యకాలంలో ఒక 3 months బ్యాక్ ఆ కాలనీ వాసులు అలాంగ్ ది ఇరిగేషన్ ఛానల్ ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని క్లీన్ చేయించి ఏమైనా గార్డెన్ లాగా కానీ పార్క్ లాగా కానీ చేస్తే బాగుంటుందనేసి రిక్వెస్ట్లు ఇచ్చారు. దాన్ని గమనించుకొని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అక్కడ అవైలబిలిటీ ప్లేస్ను బట్టి ఇంప్రూవ్ చేయాలనేసి ఒక 5 లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయడం అయింది. ఆ వర్క్ కూడా చూసి త్వరలో టేకప్ చేస్తాం. సో ఈ విషయంలో అదిగానే వస్తే కనుక సిబిఎన్ కాలనీ వాసులకు కొంత ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని గమనించగలరు ఆ ప్రాంత ప్రజలు. వారికి ఒకసారి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని వెంటనే క్లియర్ చేయించి దాన్ని ఈ విధంగా చేయాలనేసి డిసైడ్ అయింది. స్థానిక ముత్తంశెట్టిపాలెంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పవిత్ర మార్గశిర మాస పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం స్వామివారికి విశేష అభిషేకాలను నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడి పూజ ఎంత ప్రాధాన్యతో అలాగే స్వామివారికి 18 రకాల వస్తువులతో అభిషేకం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయం స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు గురుస్వామి తెలిపారు. అలాగే ఆలపాటి సాగర్ మిత్ర బృందం, నటరాజస్వామి, నారాయణ స్వామి, దీపక్ తదితరులు పాల్గొన్నారు. ముత్తంశెట్టిపాలెంలో 20 సంవత్సరాల కింద అయ్యప్ప స్వామి గుడి స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి కూడా మేము అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్న దాతల సహాయంతో. ఈ కార్తీక మాసం, ఈ మార్గశిర మాసం పుణ్యంగా పురస్కరించుకొని అభిషేకాల కార్యక్రమం జరుపుతుంటాము. మా శిష్య బృందం అందరూ చేస్తుంటాము. ఈ గుడి మూలంగా చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తున్నారు. ఈ మధ్య పేపర్లో కొంత ఇదిగా రాసినట్టున్నారు. ఈ గుడి మూలంగా ట్రాఫిక్ జామ్ అయిందని అదే లేనిపోయిన రాస్తున్నారు. గుడి ఊరి చివరి ఎక్కడో ఉంది, దానికి సంబంధం లేదు, కావాలని రాస్తున్నారు. అది కూడా మీరు గమనించవలసిన కోరుతున్నాము. ఈరోజు మార్గశిర మాసం స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ముత్తిశెట్టిపాలెంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క దేవాలయంలో ఈరోజు స్వామివారికి 18 మెట్లు ఎలాగైతే ఉన్నాయో స్వామివారికి ప్రత్యేకంగా 18 రకాల అభిషేకాలతో ఈరోజు ఈ యొక్క అభిషేక ప్రత్యేక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క గుడి ప్రారంభం చేసుకుని 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దానితో పాటు ఈరోజు ఉత్తర నక్షత్రం రావడంతో మరి గురువు గారు అలాగే మేమందరం కూడా ఈ యొక్క శిష్య బృందం అందరం కలిసి ప్రతి ఏడాది ఎలాగైతే ఈ యొక్క అభిషేకాలను నిర్వహిస్తామో
ప్రజెంట్ కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క సర్ది కార్యక్రమాలు అనేవి మొదట ఈ యొక్క దేవాలయంలోనే ప్రారంభమైంది. తెనాలిలో మొట్టమొదటిగా స్వాముల దీక్షలు ఎవరైతే చేస్తున్నారో ఈ యొక్క మండల దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సర్ది కార్యక్రమం అనేది ఈ యొక్క గుడి నుంచి ప్రారంభమై తెనాలి నలువ్యాప్తులా కూడా ఈ యొక్క వ్యాప్తం చెందింది. కాబట్టి ఇలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో కూడా మా యొక్క గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటని చెప్పి తెలియజేస్తూ స్వామియే శరణమయ్యప్ప. స్థానిక ఆర్ఆర్ నగర్లోని బీసీ బాలికల వసతి గృహం నందు విద్యార్థులకు జొన్నాదుల శివరామకృష్ణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం పలు నిత్యావసర వస్తువులను, దుప్పట్లను, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా జొన్నాదుల శివరామకృష్ణ కుమారుడు రాహుల్ అతని మిత్ర బృందం బీసీల వసతి గృహాలందు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సమాజంలోని పేదలకు సాయం చేయాలనే ఆలోచనతో యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డం సరోజిని మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు జొన్నాదుల శివరామకృష్ణ కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలు ముదాహమన్నారు. కార్యక్రమంలో జొన్నాదుల రాహుల్, పవన్ కుమార్, ప్రతాప్ రెడ్డి, చెన్నకేశవులు, సురేంద్ర మోహన్, హరిప్రసాద్, కోటేశ్వరరావు, శివప్రసాద్, నందిపాటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా హాస్టల్ నందు బీసీ విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం తరపున మరియు జొన్నాదుల శివరామకృష్ణ గారి కొడుకైన జొన్నాల రాహుల్ మరియు సన్నిహితులు వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి ఈ విధంగా బీసీ హాస్టల్స్లో పిల్లలకు పుస్తకాలు పంచుతున్నాం. ఈ సంవత్సరంలో మహిళా హాస్టల్ అయిన తెనాలి జేఎంజే కాలేజీ తిరిగి ఉన్న మహిళా హాస్టల్లో పిల్లలకు పంచుతున్నాం. దాదాపు గత 6 సంవత్సరాల నుంచి కూడా బాయ్స్ అయిన 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలకు బీసీ హాస్టల్లో స్కూల్ బాయ్స్కి మేము పంచుతున్నాం. ఈ పంచే యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే బీసీ కులాలు కానీ బలహీన వర్గాలు కానీ అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వీళ్ళని నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చెబుతుంటే వీళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత వీళ్ళు అందరూ ఇన్స్పిరేషన్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదువుతున్నారు. రకరకాల ఏరియాల్లో సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. ఈ జాబులు చేస్తూ వాళ్ళ సాయం కొద్ది సంవత్సరం ఒక 10,000 రూపాయలు చొప్పున 60-70 వేలు పోజేసుకొని ఇవాళ మహిళా హాస్టల్లో పంచుతున్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత వెంటనే బీసీ బాలుర హాస్టల్లో కూడా 4 ఫ్యాన్లు అడిగారు హాస్టల్ వార్డెన్ గారు. ఫ్యాన్లు, అదేవిధంగా వాళ్ళకి పుస్తకాలు, స్వీటు, హాటు, డైలీ కావాల్సిన సబ్బులు, ఒంటి సబ్బులు, బట్టల సబ్బులు, అదేవిధంగా కాల్గేట్ పేస్టు, దుప్పట్లు, చలికాలంలో దుప్పట్ల కార్యక్రమం చేయటం మూలంగా పిల్లలు అందరూ చలికి తట్టుకుంటారనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నారు. వీరి యొక్క కార్యక్రమంలో 70,000 6 పిల్లలు సర్దినా కూడా వీళ్ళని చూసి ఇంకా బీసీ విద్యార్థుల్లో డబ్బులున్న వాళ్ళందరూ కూడా బీసీ హాస్టల్స్కి వచ్చి సహాయ సహకారాలు అందిస్తే మన జాతి డెవలప్ అయ్యిద్ది. బీసీ పిల్లలకు కూడా వాళ్ళు కూడా ఈ సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళు కూడా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా వేరే పిల్లలకి అట్లాగా బలహీన వర్గాల్లో పుట్టిన పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తారని నేను తెనాలి నియోజకవర్గంగా కోరుచున్నాను. ఈరోజు మా బీసీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ తెనాలిలో జొన్నాదుల శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు నిర్వహించే ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో చాలా ఉత్సాహం వచ్చింది సార్. వాళ్ళు బాగా చదువుకోవటానికి కానీ ఇంకా వాళ్ళకి ఏవైనా మోటివేషన్గా కానీ బాగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ఇలాగా విద్యావంతులు కాకపోయినా తాము ఎంచుకున్న రంగంలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగటమే కాకుండా ఎన్నో కుటుంబాలకు జీవనోపాధిని చూపుతున్న పలు రంగాల కార్మికులను గుర్తించి శ్రమవ్యయ చేతే పురస్కారంతో సత్కరిస్తున్న పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మ స్మారక కమిటీ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ అభినందనీయులని సీనియర్ రైస్ మిల్లర్ మర్రెడ్డి బస్విరెడ్డి అన్నారు. పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మ స్మారక శ్రమవ్యయ చేతే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం స్థానిక గాంధీనగర్లోని ఇస్కఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సభలో విశిష్ట అతిథి వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఈఎల్వి అప్పారావు మాట్లాడుతూ కన్నబిడ్డలే తల్లిదండ్రులను మర్చిపోతున్న రోజుల్లో తన్నీరు శివశంకర్ యువతకు ఆదర్శంగా నిర్వహించే కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అనంతరం గుంటూరుకు చెందిన ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ నిర్వాహకులు షేక్ మొహద్దీన్, పట్టణానికి చెందిన సెంటరింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు మట్టుపల్లి సాంబయ్యలను 2024 సంవత్సరానికి శ్రమవ్యయ జయతే పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. సంస్థ నిర్వాహకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా శ్రమవ్యయ జయతే పురస్కారాలను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి మల్లికార్జునరావు, తన్నీరు కళ్యాణ్ కుమార్, పసుపులేటి వినోద్, మాలేపట్టి హేమకుమార్, గరికపట్టి రామ్మోహన్ రావు చౌదరి, షేక్ షఫీ, కమ్మెల రజనీ, కటారి హరీష్, పావులూరి రాంబాబు, కన్నెగడ్డి మురళి అభిమానులు పాల్గొన్నారు. తెలుగు నాటక దినోత్సవం రోజున తెనాలి పట్టణంలో కళాకారులు సన్మానించిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారంటే తన్నీరు శివశంకర్ గారు. అలాగే మరి ఈ రోజు సమాజంలో ద ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి జర్నలిస్టులు చెబుతూ ఉంటారు.
తాపి ధర్మారావు గారి జన్మదినోత్సవాన్ని జర్నలిస్ట్ డేగా జరుపుకుంటూ ఉంటారు. అలాంటి జర్నలిస్ట్ డే కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఏ సామాజిక సంస్థ పట్టించుకోలేదు. కానీ ఆ రోజుని ప్రత్యేకంగా పురస్కరించుకొని తెనాలి పట్టణంలో సీనియర్ జర్నలిస్టు సత్కరిస్తున్న ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది సత్యం శివ సామాజిక సేవా సంస్థ. అదేవిధంగా ఆ సంస్థ నిర్వాహకులు తల్లి శివసేన గారిని చెప్పుకోవాలి. కానీ ధనవంతులు కానీ ఈ లోపల ఎవ్వరూ లేరు. కాబట్టి దానికి మనం చేయగలిగేది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం పురస్కరించుకొని మనం సత్కరించుకోవడం, సన్మానించుకోవడం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని చాలా మంది చిరంజీవి అభిమానులు అని చెప్పి రొమ్ములు గుద్దుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు నిజానికి కార్యరూపం చేసే పనులు ఏది ఉండవు. అలాంటి చిరంజీవి జన్మదినోత్సవం కూడా స్వయం కృషి అనేటువంటి అవార్డుతో ఎవరైతే కష్టపడి పైకి వస్తారో అలాంటి వాళ్ళు కూడా సన్మానం చేస్తున్నారండి. ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా మారి అనేక వ్యవస్థను నడిపిస్తూ నిర్విరామంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న తన్నీరు శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటున్నటువంటి వైవిధ్యం గారికి అలాగే ఒటువంటి సామయ్య గారికి మనందరూ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సేవ అనేది అతను ఒక వ్యసనం, అదొక అంటే అది కిక్ అనేది ఒక సినిమా కూడా ఉంది. ఆ కిక్ అనే పదం మన శివశంకరంగా వచ్చేస్తుంది. ఏదో ఒకటి కల్పించుకుంటుంటాడు, సందర్భం కల్పించుకొని సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. అట్లాంటి సేవ ఇట్లాంటి వ్యక్తుల్ని ఏది శ్రమజీవులు. స్థానిక గంగానమ్మపేటని సంజన ఫిజియోథెరపీ క్లినిక్ నందు క్లినిక్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్లినిక్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ విభాగాన్ని తెనాలి ఐఎంఏ శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ సంజన ఫిజియోథెరపీ క్లినిక్ 10వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. క్లినిక్ పీడియాట్రిక్ విభాగాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. తెనాలి ప్రాంత ప్రజలకు నాణ్యత కలిగిన సేవలు అందిస్తున్న సంజన ఫిజియోథెరపీ మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ కమ్మ వెంకట కుమార్ మాట్లాడుతూ క్లినిక్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆదరాభిమానాలు పొందడం సంతోషకరమన్నారు. అలాగే తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. క్లినిక్ 10వ వార్షికోత్సవం సందర్భంగా చిల్డ్రన్స్ ఫిజియోథెరపీని తెనాలిలో తొలిసారిగా ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని తెనాలి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బండారు రవికాంత్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ భాగంలో సంజన ఫిజియోథెరపీ క్లినిక్ మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు చేరువైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాశీభట్ల విష్ణుప్రియ, డాక్టర్ హారిక, డాక్టర్ భానుశ్రీ, డాక్టర్ భాస్కర్, డాక్టర్ చందు, కంబం మణికంఠ, వంశీ, సోమ్ కుమార్, డాక్టర్ విజయ్, డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. సంజన ఫిజియోథెరపీ క్లినిక్ వారి డాక్టర్ వెంకట్, డాక్టర్ విష్ణు గారి తరఫున 10వ వార్షికోత్సవం సందర్భంగా మరింత ముందలకి అంటే మరింత మోడ్రన్గా ఒక రకమైన ఈ తెనాలి ఊరికి విప్లవాత్మకమైన ఫిజియోథెరపీ కింద బుద్ధి మాంద్యమ్యం ఉన్న పిల్లలకి సపరేట్గా సంజన చైల్డ్ ఫిజియోథెరపీ క్లినిక్ అంటే బుద్ధి మాంద్యమ్యం వాళ్ళకి, నెలలు నిలకుండానే పుట్టిన వాళ్ళకి స్పీచ్ థెరపీతో పాటు ఈ చైల్డ్ ఫిజియోథెరపీ అనేది చాలా సైంటిఫిక్గా కూడాను చాలా ఉపయోగకరమైంది. దీనివల్ల ఆ బుద్ధిమాంద్యం పిల్లలకి జీవితాలే మారిపోతాయి. అంటే నడక నేర్పించడం కానీ, హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషను, హ్యాండ్ టు వాక్ కోఆర్డినేషన్, అలానే స్పైన్ మజిల్స్ కానీ నించోబెట్టడం, నడిపేయటం, ఈ వాటన్నిటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా తెప్పించి నూతనంగా ఈ తెనాలి పట్టణానికి ఇది ఒక వరం లాంటిది. ఇట్లానే ఈ సంజన ఫిజియోథెరపీ క్లినిక్ వాళ్ళు డాక్టర్ వెంకట్, డాక్టర్ విష్ణు గారు, మళ్ళీ ఈ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెనాలి వాళ్ళ అసోసియేషన్ తరఫున సంజన ఫిజియోథెరపీ క్లినిక్ 10వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు గత దశాబ్ద కాలంగా మాకు సహకరించిన మిత్రులకు, పేషెంట్లకు, శ్రేయోభిలాషులకు, అలాగే మాకు పేషెంట్లకు నిరంతరం పంపుతున్న డాక్టర్లకు, మిగతా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేము ఈ దశాబ్ద కాలంగా ఫిజియోథెరపీ విభాగంలో అనేక సేవలు అందించాం. కాలానుగుణంగా కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. అలాగే కొత్త టెక్నిక్స్, టేపింగ్ టెక్నిక్స్, మాన్యువల్ థెరపీ టెక్నిక్స్, తర్వాత లేజర్ థెరపీ, అలాంటి ఈ 10 సంవత్సరాల్లో అప్డేట్ అవుతూ వచ్చాం. దానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా మేము ఇక్కడ తెనాలిలో మొట్టమొదటిసారిగా చిల్డ్రన్ ఫిజియోథెరపీ క్లినిక్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు చాలామంది చైల్డ్ పేషెంట్లు ఇక్కడి నుంచి విజయవాడ, గుంటూరు వెళ్ళి మనకి అందుబాటులో లేని కంప్లైంట్ చేస్తున్నారు. అందువల్ల మేము వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసాం. ఈ చైల్డ్ ఫిజియోథెరపీ ద్వారా మేము ఆటిజం పిల్లలకి, సెర్బ్రల్ పాల్సీ పిల్లలకి, డెలివరీలో బ్రేకియల్ ప్లాక్సెస్ ఇంజురీ, తర్వాత స్పైనల్ ఇంజురీ పేషెంట్స్కి చాలామందికి నూతనంగా ఇక్కడ
ఏర్పాటు చేయడం చిల్డ్రన్స్ ఫిజియోథెరపీ ద్వారా సేవలు అందిస్తున్నాం. సంజన ఫిజియోథెరపీ అనేది గత దశాబ్ద కాలంగా తెనాలి ప్రజలకు ఎంతో వైద్య సేవలు అందిస్తూ ఉంది. అలానే మీరు చూసుకుంటా ఉంటే రానున్న రోజుల్లో చాలా వరకు కూడా తెనాలి నియోజకవర్గంలో ఒక సరికొత్తమైన వైద్యాన్ని అందించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. విజయవాడకి గుంటూరుకి ధీటుగా ఏదైతే వైద్య సేవలు ప్రజలు కోరుకుంటున్నారో ఆ సేవల్ని మనం తెనాలిలో కూడా అందిపుచ్చాలి అనే ఒక భావనతో ఈరోజు సంజన చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిరుపేద విద్యార్థుల విద్యా వ్యాప్తి కోసం స్వర్గీయ మన్నవ రాజకిషోర్ కళాశాలను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల విద్యా వ్యాప్తికి ఎనలేని సేవలు అందించారని మన్నవ రాజకిషోర్ సంస్మరణ కార్యక్రమంలో పలువురు ఆయనకు ధన్యవాదాలర్పించారు. తెనాలి చిండ్రావూర్ పార్క్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం కళాశాల వ్యవస్థాపకులు మన్నవ రాజకిషోర్ సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, రాజకిషోర్ కుటుంబ సభ్యులు పాల్గొని రాజకిషోర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజకిషోర్ ఆశయాలను, ఆలోచనలను కళాశాల ద్వారా తాము ముందుకు తీసుకెళ్తామని కళాశాల యాజమాన్యం వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, సిబ్బంది, మన్నవ రాజకిషోర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు మన్నవ రాజకిషోర్ గారు 2007 సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమపదించినా సరే 2024 ఈ రోజున మేము ఆయన గుర్తు చేసుకునేటప్పుడు ఆయన జ్ఞాపకాల్లో ఆయన చేసినటువంటి సేవలు, ఆయన జీవించినటువంటి జీవితం మర్చిపోలేనటువంటి రీతిలో మిగిలిపోయి ఉన్నాయి. దాని తాలూకు ప్రభావం ఒక్క గుంటూరు జిల్లా మాత్రమే కాకుండా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో సహితం అన్ని జిల్లాల్లో ప్రభుత్వానికి సహితం తెలియనటువంటి కొండా కోణల్లో నుండి వచ్చినటువంటి ఆయా రకాల పిల్లలకి, ముఖ్యంగా దిగువ స్థాయి అట్టడుగు వర్గాల పిల్లలకి ఎంతో మేలు చేసింది. అలానే కాదు, ఇవాళ వాళ్ళందరూ ప్రపంచంలోనే ఆయా ప్రదేశాల్లో, ఆయా స్థాయిల్లో నిలబడి సమాజానికి, మానవాళికి సేవ చేస్తున్నారు అని అంటే అది సంపూర్ణంగా రాజకిషోర్ గారు ఎంతో త్యాగపూరితంగా, నిస్వార్థంగా చేసినటువంటి సేవ దానికి నిదర్శనం అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ, ఆయన విద్యాసంస్థలుగా వర్ధిల్లుతూ, ఆయన మేనేజ్మెంటు, ఆయన కుటుంబం, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విద్యాసంస్థలో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా ఆయన దర్శనాన్ని సంపూర్ణం చేయడానికి జీవిస్తామని చెప్పి, ఆయన ఇష్టానికి తగినట్లుగా ఆ దర్శనాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రమాణం చేసుకుంటూ మమ్మల్ని మేము దానికోసం అని చెప్పి సమర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ, దయ, శాంతికి యేసుక్రీస్తు మార్గదర్శి. ఆయన మార్గంలో ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, దయ, శాంతిని కలిగి ఉండాలని చెప్పిన యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులోని సంజీవయ్య నగర్ నందు ఎస్ఏ యూత్ ఆధ్వర్యంలో బట్టిప్రోలోని హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ చెందిన కేఎస్కే కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలను, అదేవిధంగా వేమూరు మండలం పెరవల్లోని ఏఈఎల్సీ చర్చ్ జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ కేక్ కట్ చేసి రాబో క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆనందబాబు మాట్లాడుతూ ప్రేమతో దేనినైనా సాధించవచ్చని చాటిన రక్షకుడు యేసుక్రీస్తని, క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. దేవుడు ప్రజల ఆశీస్సులతోనే 3 సార్లు శాసనసభ్యునిగా విజయం సాధించారని, వేమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని హామీ ఇచ్చారు. ముందుగా కొవ్వొత్తుల ప్రదర్శనతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయా సెమీ క్రిస్మస్ వేడుకల్లో సంఘం కాపరులు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టీనా, మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, తూనుగుట్ల సాయిబాబా, వెడ్ల శ్రీనివాసరావు, సుద్దపల్లి నాగరాజు, కొమ్ము తులామన్, గొరికిపూడి ప్రసాద్, చలమయ్య, కేసాని శివకృష్ణ, బొల్లెద్దు కమల్, మేరీ వర్ధిని, ఉక్కుర్తి నాగయ్య, ఏమినేని శేషగిరి తదితరులు పాల్గొన్నారు. కొల్లూరులో గృహలక్ష్మి కన్స్ట్రక్షన్ అధినేత తూమాటి శ్యాంబాబు దంపతులు సమకూర్చిన నూతన వస్త్రాలను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా 300 మందికి అందజేశారు. ప్రపంచానికి ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన ఇచ్చినటువంటి సందేశం, చూపినటువంటి మార్గం, సేవ, కరుణ, జాలి, ప్రేమ, ఇవే పంచింది. మీ పుస్తకాల్లో, మీ బుక్స్ లో చదువుతూ ఉంటారు. ఈ రోజులో వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్, పెరియార్ రామస్వామి నాయకర్ మన దేశంలో ఉన్నటువంటి సంస్కర్తల గురించి, అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ప్రపంచానికి ఒక సంస్కర్త అని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నాను. మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు అనేది ఒక నిజం, ఒక ట్రూత్. ఆయన జననం సకల మానవాళికి ఒక దిక్సూచి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, ఆయనతోటే కాలమానం నడుస్తూ ఉంటుంది. అంత యథార్థమైనటువంటి క్రీస్తు పుట్టుకని ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి ప్రపత్తులతో
అత్యధిక శాతం ప్రజలు జరుపుకుంటారు. మనకి ఉన్నా లేకపోయినా పేదవాళ్ళు, మధ్యతరగతి, ధనికులు అందరూ కూడా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారి క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అటువంటి క్రీస్తు యేసు దీవెనలు ఈ స్టార్స్ ఏ విధంగా వెలుగుతూ ఉంటాయో, వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయో, ఆ విధంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజిమ్మే విధంగా ఆ దేవుని కృప మన మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇందాకే చెప్పా, కాలమానం గిర్రం తిరుగుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం నేను మాజీ, ఈ సంవత్సరం నేను శాసనసభ్యుడిని. మీ అందరి అభిమానంతో 3వసారి శాసనసభ్యుడిగా అనేక కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఛాలెంజ్గా ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో ఎక్కడా ఎప్పుడూ లేనటువంటి కనీవి లేనటువంటి రీతిలో మెజార్టీలు ఇచ్చి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గెలిపించారంటే ఒక బాధ్యత, బృహత్తరమైనటువంటి బాధ్యతని ఇలా ఒక నమ్మకంతో నమ్మి, ఎందుకంటే కొత్త కాదు, చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. అంటే ఒక నమ్మకంతో ఆయన అయితే మళ్ళా గాడిలో పెడతాడని అందరూ కూడా ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజలు నమ్మబట్టే 164 సీట్లు వచ్చినాయి. కాబట్టి మీరు ఇచ్చిన అవకాశంతో నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాల్సిన అవసరం మా మీద ఉంది. మీరు ఆ దిశగా మమ్మల్ని నడపడానికి ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మీరు చేసే ప్రార్థనలో ప్రభుత్వాన్ని, నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, మమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా గుర్తుంచుకోండి. మీ సేవకులుగా, నాయకులుగా కాదు, మీకు సేవకులుగా పనిచేయడానికి మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్నమయ్య సంకీర్తన సంస్థ వారి ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు ఆదివారం ఏర్పాటు చేసిన సంకీర్తన కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకుల్లో ఆనందాన్ని నింపింది. తెనాలి కొత్తపేటలోని శ్రీ రామకృష్ణగిరి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన సేవా సమితి 8వ వార్షికోత్సవ అన్నమయ్య గీతాల వేడుక ఆహుతులైన ప్రేక్షకులను అలరించింది. సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ చిన్నపిల్ల వైద్య నిపుణులు డాక్టర్ పురుషోత్తం కార్యక్రమ విశిష్టతను మీడియాకు వివరించారు. గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అన్నమయ్య సంకీర్తన సేవను తాము నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగస్వాములైన గాయకులకు, సంగీత సహకారం అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలు ఆబాల గోపాలను అలరించాయి. కళా పోషకుడు, అలాగే కళా తపస్వి ఆయన నారసింహుణ్ణి మరి గానం చేస్తున్నప్పుడు వారిలో ఆ తాదాత్మ్యత నేను చూశాను. డాక్టర్ గారు, మీరు సంగీతాన్ని ఇందాక మీరు చెప్పినట్లుగా వారు చెప్పారు, వ్యాఖ్యాత గారు అధ్యయనం చేశారు, అభ్యాసం చేశారు. అలాగే మరి ఆ కళని మీరు అంతర్లీనం చేసుకునే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. తెలిసిన వారికి బలవని దుష్టుల వాదములే తెలిసిన వారికి. మా 8వ సంకీర్తన వార్షికోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరుగుతూ ఉంది. విశేష ప్రజాదరణ పొందడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ భక్తి సంగీత సేవా కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇంతమంది వచ్చినా మాకున్న లోటు ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. తెనాలిలో ఇంత కళల కాణాచి అంటారు, కానీ ఒక్కరు ఇద్దరు కనుక నాకు తోడుంటే 2 నెలలకు ఒక ప్రోగ్రాం, 3 నెలలకు ఒక ప్రోగ్రాం చేయొచ్చు. ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ సపోర్ట్ ఉండదు. అదొక్కటి కొంచెం ఒకంత బాధ కలిగిస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అవ్వడం. ప్రజాదరణ మాత్రం చాలా మెచ్చుకోదగింది. ప్రముఖ హరికథ భాగవతార్ ఆర్యవైశ్య రత్న తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతార్ 113వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి మారిస్పేటలోని శ్రీ బాల్తిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి కళ్యాణ మండపం నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మారిస్పేటలోని శ్రీ బాల్తిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయ కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్యరత్న తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతార్ 113వ జయంతిని, అట్టే మధుర గాయని మామిడి సరస్వతి 89వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి పలు ప్రాంతాల హరికథా భాగవతార్లు హరికథలు ఆలపించి కార్యక్రమ విశిష్టతను పెంచారు. ముగింపుగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు జనసేన పార్టీ నాయకులు, కళాభిమాని నన్నపనేని రాంబాబు అధ్యక్షత వహించారు.
వక్తలు తమ ప్రసంగాల్లో కార్యక్రమ ప్రాధాన్యత వివరిస్తూ హరికథ భాగవతార్ తెలనాకుల వెంకటేశ్వర గుప్తకు నివాళులర్పించారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ తనకు కళల పట్ల ఉన్న అభిమానం నేపథ్యంలో తమ వంతు ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. కళాకాణాచి వ్యవస్థాపకులు బుర్రా సాయిమాధవ్ కళాసేవకు తనకు స్ఫూర్తి నింపారని అన్నారు. వెంకటేశ్వర గుప్తా హరికథకులుగా ఎంతో మందికి గుర్తులీదిగా కీర్తి గడించిన తెనాలివాసి కావటం ఈ ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో పలువురు హరికథ కళాకారులు, రంగస్థల కళాకారులు పాల్గొన్నారు. ఉన్నటువంటి కళాకారులందరూ తెనాలి మొదటి నుంచి కూడా మంచి కళల కానాచి అటువంటి ఆ కళల కానాచినటువంటి తెనాల్లో మరి వెంకటేశ్వర గుప్తా గారు చాలా శ్రమ కోర్చి ఈ రోజుల్లో అయితే ఇన్ని సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయి. మీరంతా నేర్చుకునే రోజుల్లో ఏం లేవు. అలాంటప్పుడు కూడా ఆయన చాలా శ్రమ తీసుకొని వచ్చిన విద్యార్థులందరినీ కూడా తమ బిడ్డలుగా భావించి ఎంతో నిస్వార్థమైనటువంటి బుద్ధితో మరి ఇంతమందికి ఈనాడు అన్నం తిరగలుగుతున్నారంటే ఆ గురు కటాక్షం. అటువంటి మహానుభావులకి ఎంత చేసినా తక్కువే. ధర్మం ఏమిటి అంటే ఎవరి వల్ల మనం అన్నం తింటున్నాము, సాయంత్రం లైట్ వేసుకోగానే ఎవరిని మనం స్మరిస్తున్నాము, బ్రతుకున్నంత కాలంలో ఏ ఒక్కసారైనా వాళ్ళని స్మరించమని చెప్తారు పెద్దలు. ఎందుకంటే కృతజ్ఞత విశ్వాసానికి లక్షణం, కృతజ్ఞత నీచత్వానికి లక్షణం అని చెప్తారు. ఒకటే అక్షరం తేడా. అటువంటి మహానుభావుడు వెంకటేశ్వర గుప్తా గారి యొక్క 113 ఏళ్ళు ఆ జయంతి ఉత్సవాలు. నాకున్న కళల మీద ఆసక్తి వల్ల అయితేనేమి వాళ్ళు అడిగిన వెంటనే వారికి సాయం చేద్దామనే ఇందుతోనే నేను ఏ రోజు వాళ్ళు అడిగితేనే కారణం లేదు. అట్లాగే ఈ తెనాలి కళల కానాసి బుర్రా సాయిమాధవ్ గారు వారు తెనాలికి మంచివన్నీ చేశారు. వాళ్ళ తల్లిగారు బుర్రా జయలక్ష్మి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఇక్కడ వారు తెనాలి దానికి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. సూర్యకుమారి గారిది నేను పోయిన సంవత్సరం కళాకారక్షేపం ఒక అరగంట పైన వీక్షించాము, విన్నాం. చాలా బాగా చెప్పారు. అట్లాగే ఇవాళ భాగవతారం గారిని కూడా ఇవాళ ఆమె కథ కూడా వినటం అందరికీ. వెంకటేశ్వర గుప్తా గారి శిష్యురాలని చాలా గొప్పగా చెప్పుకోవాలి. వారు చనిపోయి ఎంతకాలమైనా కానీ వారి కోసం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెడతాం. ఒక రోజల్లా ఇక్కడ వాళ్ళు ఆ కార్యక్రమాల్లో మునగడం వాళ్ళ కష్టం మనం కష్టపడతానే ఉంది. అలా మన గల్లాపు వెంకటేశ్వర గుప్తా గారి విగ్రహాన్ని ఆ జనాల్ బండి మీద ఏర్పాటు చేయాలనే కోరిక అంతా కోరడం జరిగింది. ఆ హామీ తీసుకోవడం కోసం అలాగే పేద కళాకారులకి ఇళ్ల స్థలాలు కానీ మరి అక్కడిగా ఉన్నటువంటి కళాకారులకి ఆయన కళాభిమాని స్వతహాగా అది చేయడం కోసం ఆయన పిలవడం జరిగింది. అనుకోకుండా ఆ కార్యక్రమం రద్దయింది. ఈ కార్యక్రమం ఇలా నిర్వహించి ఇంత ఘనంగా ఆయన 113వ జయంతి. కానీ ఆయన చనిపోయి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాలు కూడా స్థానిక బోస్రోడ్లో పూలు విక్రయిస్తున్న జీవనం సాగించే అచ్చయ్య నాగమ్మ దంపతులకు యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం తోపుడు బడిని అందజేసి వారికి ఆసరాగా నిలిచారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు షేక్ సాదిక్ మాట్లాడుతూ జీవనోపాధి కోసం సాయం చేయమని కోరిన వృద్ధులకు యంగ్ జనరేషన్ టీం అందజేయడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న వారికి యంగ్ జనరేషన్ టీం ఎప్పుడు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. టీం చేస్తున్నారు సేవా కార్యక్రమాలు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు తెనాలి పట్టణంలోని బోస్ రోడ్డు వద్ద కన్యకా పరమేశ్వరి గుడి ముందు సుమారు 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న నాగమ్మ గారు 62 సంవత్సరాలు, అలానే వాళ్ళ భర్త అచ్చయ్య గారు 72 సంవత్సరాలు. మరి గత 30 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కన్యకా పరమేశ్వరి గుడి ముందు పూల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటీవల మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని బ్రతుకు తెరువుకి ఇబ్బందిగా ఉంది అని ఒక తోపుడు బండి సాయం చేయండి అని కోరగా ఈరోజు మా టీం ఆధ్వర్యంలో నాగమ్మ గారి కుటుంబానికి ఒక తోపుడు బండిని అందజేసి వాళ్ళకు ఒక పూల వ్యాపారం పెట్టించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా నాగమ్మ గారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవనోపాధి మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. మేము ఈ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు, మా పని మాకు పట్టించుకునే లేరు. ఆ బాబులు 4 స్వామికి, ఆ 3 బాబులకి నమస్కారం.
లోక రక్షకుడైన క్రీస్తు జననాన్ని స్వాగతిస్తూ తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో తెనాలి మార్కెట్ సెంటర్ సమీపంలో గల జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయం నందు సంస్థ అధ్యక్షుడు కటివరపు దేవానంద్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మార్కెట్ సమీపంలో గల జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో కటివరపు దేవానంద్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి క్రీస్తు జన్మదిన ప్రాధాన్యత వివరించారు. ఈ సందర్భంగా కటివరపు దేవానంద్ మాట్లాడుతూ క్రీస్తు దీవెనలు లోకమంతటికి ఉండాలని ఆకాంక్షించారు. పలువురు సంఘీయులు ఫెడరేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ జై భీమ్ అండి. ఈరోజు జై భీమ్ ఫెడరేషన్లో కేక్ కటింగ్ జరుపుకోవడం జరిగింది. యేసుక్రీస్తు వారు జన్మించి మాకు డిసెంబర్ 25న అందరం చాలా వేడుకగా జరుపుకుంటామండి. కానీ సెమీ క్రిస్మస్ ముందుగా జరుపుకుని ఇక్కడ అందరినీ చాలా కోలాహలంగా ఆహ్లాదంగా కేక్ కట్ చేసుకున్నాము. అందరికీ యేసుప్రభు ఎందుకు పుట్టారు అని చెప్పేసి తెలియాలి, అందరికీ యేసుప్రభు దీవెనలు ఉండాలని, అలాగే మా జై భీమ్ ఫెడరేషన్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గారి జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మా మిత్రులు, మా జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మాకు మా జై భీమ్ ఫెడరేషన్కి లోకానికి యేసుప్రభు దేవుళ్ళు ఎల్లప్పుడూ ఉండాలని మా జై భీమ్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అనే దృక్పథంతో మండల గ్రామాల్లో మా మిత్ర బృందం తరపున ప్రతి నెల 5 సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అందుకు ఎన్ఆర్ఐ మల్లెపల్లి వెంకట మురళి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మల్లిపెద్ది కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కుమారుడు ప్రవాస భారతీయుడు వెంకట మురళి ఆర్థిక సహకారంతో 60 మంది వయోవృద్ధులకు మండల కేంద్రం అమృతలూరు ఉత్తర దళితవాడలోని తెలుగు బాపిస్ట్ చర్చి నందు క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ కృష్ణమూర్తి గతంలో ప్రజాప్రతినిధిగా గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేశారని ఆయన సేవలు కొనియాడారు. తల్లిదండ్రులను స్మరించుకొని సేవా కార్యక్రమం చేస్తున్న వెంకట మురళికి ఆ యేసుక్రీస్తు ప్రభువు మరిన్ని సేవా కార్యక్రమం చేసేలా ఆశీర్వదించాలని కోరారు. పాస్టర్ రెవరెండ్ వేజెండ్ల శ్రీకాంత్ విశ్వనాథ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తనను తాను మనందరికీ బహుమానంగా ఏ విధంగా సమర్పణ చేసుకున్నారో, యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఎలాగ బహుమానం ఇచ్చారో అదేవిధంగా వెంకట మురళి తల్లిదండ్రులను స్మరించుకొని ఈ దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పర్చూరి జనార్దన్, శరణు పున్నారావు, విరాటపు కాశీ, కొడాలి కోటేశ్వరరావు, అమర్తులూరి ఆనందరావు, శ్రీనివాసరావు, నన్నెపాగ రాంబాబు, కుక్కిలిగడ్డ కిషోర్, గోసె రమేష్, సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన దళితవాడలోని వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో ముఖ్యంగా మల్లిపెద్ది కృష్ణమూర్తి గారు ఆయన మరి వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అమెరికాలో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో మరి పేదలకి దుప్పట్ల పంచాలని ఆలోచన. మరి వాళ్ళ నాన్నగారు కూడా చివరలో మరి క్రిస్టియానిటీ తీసుకుని యేసు ప్రభువునే ప్రార్థించేవాళ్ళంట. మరి మన గ్రామానికి చెయ్యాలి అనే తహతహలాడుతూ మరి చేస్తున్నందుకు ప్రత్యేకంగా మురళి గారికి కృతజ్ఞతలు చేసుకుంటూ ఆ యేసు ప్రభు వాళ్ళ కుటుంబాన్ని బాగా చూడాలని, ఈ సంతోషకరమైన ఈ క్రిస్టమస్ దినాలను పురస్కరించుకొని అదే రీతిగా ప్రియులు మల్లిపతి కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లిపతి వెంకట మురళి గారు ఎన్ఆర్ఐ వృద్ధులకు దుప్పట్ల పంపిణీ జరిగించబడుతుంది. ఈ కార్యక్రమం అమర్తలూరు తెలుగు బ్యాప్టిస్టు ఉత్తర సంఘం నుంచి జరిగించబడుతుండగా మరి ముఖ్యంగా ప్రియులు మురళి గారికి సంఘపక్షంగా, పెద్దల పక్షంగా, ప్రతి ఒక్కరి పక్షంగా ప్రేమతో ఈ క్రిస్టమస్ దినాలలో నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ స్థాయి నుండి ఆర్య వయసులు సంఘటితమై సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఆర్య వయసు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని సత్యనారాయణ. హరిహర సుతునికి 18 రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేక పూజలు, విశేషంగా పాల్గొన్న మాలధారులైన స్వాములు. సంక్షేమ బాలికల హాస్టల్లో ప్రయోజకర సేవా కార్యక్రమాలు ముదావహం. నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు.
చదువు లేకపోయినా ప్రతిభతో రాణిస్తున్న కార్మిక నాయకులకు శ్రమయ్యవ చైతే ప్రతిభా పురస్కారాలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.